నమస్తే, నా ఛానల్ పేరు ఉమా రమ బ్లాగ్స్. నేను ఇవాళ చేయబోతున్న రెసిపీ చెక్లాలు. ముందుగా దీనికోసం ఒక గిన్నెని తీసుకుని దీంట్లోకి ఒక 4 గ్లాసుల బియ్య పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే బియ్య పిండిని తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తోనే ఒక 2 గ్లాసుల శనగపిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూను కారము, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని, ఇప్పుడు 2 స్పూన్ల నువ్వులని, 1 స్పూను వామును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కాచిన ఒక గంటెడు నూనెను కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. ఇలా బాగా మిక్స్ చేస్తే మనకి చెక్లాలు గుల్లగా వస్తాయి. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మనము కారాన్ని కానీ సాల్ట్ని కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ముద్దగా చేసుకోవాలండి. ఇప్పుడు మనము చెక్లాల పావును తీసుకొని ఇందులోకి మనము కలిపిన పిండిని కూడా తీసుకొని మనం డైరెక్ట్గా బాణలీలోకైనా ఇవి ఒత్తుకోవచ్చు, లేదంటే పక్కన ఒక షీట్ మీద ఒత్తుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇవన్నీ హైలో పెట్టేసి మనము చెక్లాలన్నీ ఒత్తిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే పైన అంతా మాడిపోతాయి, లోపల కుక్ అయి ఉండదండి. ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ రావాలండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో కమెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి. మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వ్లాగ్కి లైక్ చేయండి. తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే కింద ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.